వన్ మోర్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. అల్పపీడనం కారణంగా జూలై 8 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఏర్పడి రాజస్థాన్ వైపు ప్రయాణించనున్నట్లు వెల్లడించింది. దీని ఎఫెక్ట్తో జూలై 4 నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయనేది తెలిపింది. 5న చాలా ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఇవాళ కూడా ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో మోస్తరు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. మొత్తానికి రేపటి నుంచి 8 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. తెలంగాణ ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. అల్పపీడనం కారణంగా జూలై 8 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఏర్పడి రాజస్థాన్ వైపు ప్రయాణించనున్నట్లు వెల్లడించింది. దీని ఎఫెక్ట్తో జూలై 4 నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయనేది తెలిపింది. అదేవిధంగా 5న చాలా ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఇవాళ కూడా ఏపీలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలో మోస్తరు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రకటించింది. మొత్తానికి రేపటి నుంచి 8వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ.